వందనాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. మన హృదయం చెడిపోతుందంట, మన నోటితోని అపవిత్రమైన మాటలు పలికే వారంగా ఉంటామంట, చెడు మాటలు పలికే వారంగా ఉంటామంట. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన నోటితోని మంచి మాటలు పలికే వారంగా ఉంటామంట. ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఎవరితోనైనా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, బంధువులతోని స్నేహితులతోని మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర అక్కడ మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ హృదయం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన మాటలు పలికే వరంగా ఉంటామంట. మన హృదయం చెడిపోతే ఇంట్లో ఉన్నా కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారితోని చెడు మాటలు పలికే వరంగా ఉంటామంట. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. కొంతమంది చెడు మాటలు మాట్లాడొద్దన్నా కానీ వినిపించుకోరు, ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉంటారు. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనం వినేవారంగా ఉంటే మనకు మేలు జరిగింది. మనము విస్తారంగా అపవిత్రమైన మాటలు మనం మాట్లాడటం వల్ల మన హృదయం చెడిపోద్ది అంటున్న దేవుడు. మనం దేవునికి దూరమైపోయే వారంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. అందుకే మన హృదయం ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. ఈ నోటితో పరిశుద్ధమైన మాటలు పలికే వారంగా ఉండాలంట. అందుకే దేవుడు అంటున్నాం, ఈ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఏంటంట, తన నోటిని చెడు మాటలు మాట్లాడకుండా తన నోటిని కంట్రోల్లో ఉంచుకునేవాడు బుద్ధిమంతుడు అంట. చెడు మాటలు పలకకుండా, అపవిత్రమైన మాటలు పలకకుండా తన నోటిని కాల్చుకునేవాడు బుద్ధిమంతుడు అంటున్న దేవుడు. అంటే అలాంటి వారి హృదయం